ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభోత్సవంలో దేశవ్యాప్తంగా బ్యాంకు అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని అలియా మోడల్ పాఠశాలలో దృశ్య మాధ్యమం ద్వారా వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు, పాఠశాల విద్యార్థులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. హైదరాబాద్ లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం తల్లిదండ్రులకు చాలా ఉపయోగమన్నారు. పిల్లల సంరక్షణ కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ ఎన్పిఎస్ వాత్సల్యాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి బిలో 18 ఇయర్స్ వాళ్ళకు కొత్త స్కీమ్ లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ఇంతకుముందు ఎన్పిఎస్ వచ్చి మేజర్స్కి ఉండేది, అబోవ్ 18 ఇయర్స్కు. సో 18 ఇయర్స్ లోపల పిల్లలకు కూడా వాళ్ళకు ఒక సేవింగ్స్ అలవాటు చేసేదానికోసం ప్లస్ 2047కు టోటల్ ఇండియాకు పెన్షన్ భద్రత కల్పించే ఉద్దేశంతో పెట్టారు. ఇది చాలా మంచి స్కీము. ఈ స్కీమ్ వల్ల పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఒక అమౌంట్ సేవింగ్స్ ఒక అలవాటు అవుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత కూడా ఆ డబ్బులు చదువుకు కానీ దానికి ఉపయోగపడుతుంది. మినిమం 1000 రూపాయలు ప్రతి సంవత్సరం 1000 రూపాయలు కట్టాలి. దానికి మ్యాక్సిమం నో లిమిట్ అండి. 1000 రూపాయలు ఎన్ని 1000 ప్లస్ 1000, 2000 ఎట్లా యాడ్ చేసుకోవచ్చు. దర్ ఇస్ నో అప్పర్ లిమిట్ దట్. రెండోది, ఈ అకౌంట్ 18 ఇయర్స్ వరకు వాళ్ళ పేరెంట్ గార్డియన్ ఉంటారు, మదర్ గారు ఫాదర్ కానీ. 18 ఇయర్స్ తర్వాత వీళ్ళే కంప్లీట్గా దీనికి వస్తారు. ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అనేది చిన్నపిల్లలకి బిలో 18 ఇయర్స్ వాళ్ళకు ఒక సేవింగ్స్ ప్లస్ ఒక పెన్షన్ ఫండ్ క్రియేట్ చేసుకోవడం కోసం ఈ స్కీమ్ ప్రారంభంలో భాగంగా మనం ఈరోజు గవర్నమెంట్ మోడల్ హై స్కూల్, ఏలియా స్కూల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని సేవింగ్స్ రూపంలో వీళ్ళు సేవ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 1000 రూపీస్ నుంచి వాళ్ళు ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు బిలో 18 ఇయర్స్ వాళ్ళకి. ఈ డబ్బులు మనకు అప్ టు 25% వరకు వాళ్ళకి ఎప్పుడైనా ఐదర్ మెడికల్ ఎయిడ్ పర్పస్లో కానీ ఏదో ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పథకము. ఇది అడ్వాన్స్డ్ కంట్రీస్లో ముందే ఆల్రెడీ ప్రారంభించబడింది. మనలాంటి దేశాలకి ఇది చాలా ఉపయోగపడేటువంటిది. సో అందరికీ కూడా సార్ ఇంత క్రితం చెప్పినట్లుగా 2040